ప్రైస్ లార్డ్, దేవుని నామమున మహిమ కలుగును గాక. సో గుంటూరు లేమల్లె గుడాల పండుగకి మీటింగ్స్ రావడం జరిగింది. మరి చివరి రోజు మరి సహోదరుడు ఇవాంజలిస్ట్ సంతోష్ నాకు పరిచయం అయ్యారు. ఇప్పుడు వరకు ఫేస్బుక్లో నేను ఫాలో అవుతున్నాను, మీరు కూడా చూసే ఉంటారు. మరి దీని భుజాల మీదుగా ఒక స్టాండ్ తయారు చేసుకుని దాని మీద సువార్త వాక్యాలు రాసుకుని మరి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నాడు తమ్ముడు. మరి నిన్న మీటింగ్స్లో కలవడం జరిగింది. సో చాలా సంతోషం. ఇలాగా సువార్త కొరకు భారం కలిగిన సువార్తకులు చాలామంది అంచెదినాల్లో దేవుడు లేపుతున్నాడు. అటువంటి వారి కొరకు ప్రార్థిద్దాం. ఎందుకంటే ఎంతో ప్రతికూల పరిస్థితులు మనకి బయట కనిపిస్తూ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మరి అనేక మందిని దేవుడు లేపి తన సువార్తలో వాడుకుంటున్నాడు. మరి సంతోష్ గారు కూడా మరి 7 భాషల్లో ఉన్న ఈ సువార్త బోర్డు ఇవ్వాలని నాకు కూడా ప్రేరేపణ కలిగింది. మరి తను ఇంగ్లీషు తెలుగు భాషల్లో సువార్త వాక్యాలు రాసుకుని మరి ఇక్కడే తన సొంత ఐడియాతో మరి ఆ ప్లాస్టిక్ పైప్స్తో ఫ్రేమ్ తయారు చేసుకుని బజార్ మీద పెట్టి దాంట్లో సువార్తకు వెళ్తున్నారు. మీరు చూసే ఉంటారు. ప్రార్థన చేయండి. ఇంకా అనేక విధాలుగా అనేక మందిని అనేక రకాలుగా సువార్త ప్రకటించడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు అంత్య దినాల్లో. మరి ఏ విధం చేతనైనా అనేకులకి అందరికీ కూడా సువార్త అందించబడాలనేదే మా ఆశ. మరి ప్రోత్సాహం కరువైనా సరే, ప్రోత్సాహం మాకు లేకపోయినప్పుడు కూడా దేవుడు మా హృదయాలు పెట్టిన సువార్త భారాన్ని బట్టి అనేకులకు సువార్త ప్రకటిస్తున్నాం. మరి తప్పకుండా ఈరోజు సహోదరుడు ఇది కూడా నేను బహుకరిస్తున్నాను. దీని ద్వారా ఈ సైలెంట్ గాస్పల్ నిశ్శబ్ద సువార్త మరి ఎంతమంది అయితే ఈ వాక్యాలు చదువుతున్నారో వారందరూ కూడా రక్షింపబడేలాగా మీరు కూడా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. మరి తప్పకుండా సో గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఈ ద్వారా ఈ బోర్డు ద్వారా ఎన్ని ప్రాంతాలు తిరుగుతున్నారో అట్లా అనేక ఆత్మలు రక్షణకు రావాలనేది మన ప్రార్థన. సో తప్పకుండా సంతోష్ సహోదరులు మరి తప్పకుండా ప్రార్థన చేయండి. అనేక మందికి ఈ విధంగా సువార్తకి మరి బయటికి రావాలన్నదే మా యొక్క ఆశ. దేవుని చిత్తం పడుతుంది. మీ గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.